ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు సింగర్మంగ్లీ. తనపై తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురి చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. మీడియాలో ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గాయనిగా కొనసాగుతున్న తనతో చాలా మంది ఫోటోలు దిగుతారని, అలాంటి వారు ఎవరో చేసిన తప్పిదాలను తనకు అంటగట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాలతో సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమన్నారు మంగ్లీ. పర్మిషన్ మీడియం అన్నా ఇక్కడ వెళ్ళిపోతుంది. ఓకే రైట్, అదొక కంప్లైంట్ ఒకటి తీస్తే అలా ఫుడ్ మేడం వెళ్ళిపోతాను. న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు సింగర్మంగ్లీ. తనపై తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురి చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. మీడియాలో ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు సుబ్బారావు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు మంగ్లీ. ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గాయనిగా కొనసాగుతున్న తనతో చాలా మంది ఫోటోలు దిగుతారని, అలాంటి వారు ఎవరో చేసిన తప్పిదాలను తనకు అంటగట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాలతో సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమన్నారు మంగ్లీ. ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? మేడంతో డిఫేమ్ ఎందుకు చేస్తున్నావు? దయచేసి మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే, ఆయన డిఫేమ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పిండు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది. నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనుక వెరిఫికేషన్ చేసుకొని పోలీసు వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను, కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి. ముందు వెనుక తెలుసుకోకుండా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఇచ్చి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం. నిఖార్సైన మీడియా, దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి. అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023,
ఎలక్షన్ మూమెంట్ లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి, మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం, నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి, దయచేసి చెప్తున్నా. నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. దయచేసి నా ఫేమ్ని డిఫేమ్ చేయకండి కోరుతున్నా నేను, ప్లీజ్. థ్యాంక్ యూ. అండి మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, పబ్బు కోసం ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ, ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పనులు మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఏడుంది? ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల వీడియోలో, కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలే నేను. మీడియా అదే చెప్తున్నా. నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పానా? అదే చెప్తున్నా నేను. మీ పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు. ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో, మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారో నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టికి అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధం? నాకు తెలియదు అది. ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేనను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాటలు చేసుకుంటా. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాను కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే మీరేంది ఆరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే ఆరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయందని. తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారు. నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఎట్లా డిమాండ్ చేస్తున్నాడు చూడండి. ఇంతే సౌండ్ అండి ఇది. చూడండి, మేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరి ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోకులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా నేను బాధితులకు.
ఎట్లా ఫైట్ చేయబోతున్నాము, లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మాట్లాడండి లాయర్ గారు.